ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దానికి అధికారం ఉంది అని చెప్తున్నారు. అయినా వాళ్ళు పట్టించుకుంటలేరంటే అయితే సమస్య పెద్దదై ఉండకపోయి ఉండాలి. లేదంటే ఇప్పుడు ఈ రైతులకు సంబంధించిన సమస్యను వీళ్ళు కావాలని చేస్తున్నట్టుగానే అయి ఉండాలి. ఎందుకంటే అది పెద్ద సమస్య అయితే వాళ్ళు ఖచ్చితంగా రావాలి. లేకపోతే రాకపోతే ఇప్పుడు డ్యామ్కి ఏమైనా అయితే అది రిపేర్ చేయలేనంత ఇబ్బందికరంగా ఉందా, లేకపోతే వీళ్ళు కావాలని చేస్తున్నారా? ఇందాక మీరు చెప్పారు కావాలి. ఒకటి, వాళ్ళు ఎంతసేపు రాజకీయ లబ్ధి, రాజకీయ ఆవా తప్ప వేరే ఏది లేదు. పార్లమెంట్కి ఎన్నికలు వస్తున్నాయి, ఏప్రిల్ మేలో ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల దాకా దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి కేసీఆర్ అవినీతిపరుడు కాబట్టే, ఆయన నాసిరకమైన మెటీరియల్తో కట్టించాడు కాబట్టే అది కుంగిపోయింది అని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని నిజం చేయాలనుకుంటారు. వాళ్ళు ప్రజలను నమ్మించాలనుకుంటారు. మరొకసారి ఈ ప్రజల అబద్ధాలు నమ్మి వాళ్ళకు ఓట్లు వేయాలనుకుంటారు. ఇంతకుముందు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ ఎట్లాగ అధికారంలోకి రాననుకున్నది కాబట్టి వాళ్ళంత సీరియస్గా తీసుకోలే. కానీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లన్నీ వాళ్ళే క్యాప్చర్ చేయాలనుకుంటారు. సో ఇద్దరి మధ్య పార్లమెంట్ సీట్లలో పోటీ నడుస్తుంది. వాస్తవంగా ఇవాళ గ్రామీణ సంబంధాలు, గ్రామాల దాకా ప్రజాప్రతినిధులు ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. ఎన్నైతే జిల్లా పరిషత్తులు ఉన్నాయో అన్నీ కూడా బీఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నాయి. సో ఇవాళ అవిశ్వాస తీర్మానాలు పెట్టి కొన్నిటిని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటున్నా కూడా చెక్కు చెదరని క్యాడర్ బేస్ కానీ, అంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన ప్రజలు, నిర్మాణం లేకపోవచ్చు బీఆర్ఎస్కి, కానీ కేసీఆర్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ నాయకత్వం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కాంగ్రెస్తో మొదటి నుంచి విసిగిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. బీజేపీ లాంటి ఒక మతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్ష భావాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ ఆశాకిరణం మళ్ళీ బీఆర్ఎస్ఏ అవుతుంది. ఎన్ని వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నా కూడా ఫైనల్గా మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ఏ ఒక ఆల్టర్నేటివ్ అనేది వాళ్ళకు అవుతుంది. కాబట్టి వాళ్ళను వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ రెండు పార్టీలు ఈ ఓట్ల కోసం చేస్తున్న డ్రామా ఇది తతంగం. కానీ ఎప్పుడు కూడా రాజకీయం చేయొచ్చు, కానీ ఓట్ల కోసము ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. బట్ ఈ రెండు పార్టీలు చేస్తున్నది అదే. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలి. రెండవ విషయం ఏంటంటే, మేడిగడ్డ చిన్న అంశం కాదు, చాలా పెద్ద అంశం. ఇవాళ 40 లక్షల ఎకరాల సాగునీటి వ్యవస్థ మేడిగడ్డ మీద ఆధారపడింది. తెలంగాణ ఎకానమీ 50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు దాటిందంటే అందులో మేడిగడ్డ కాంట్రిబ్యూషన్ లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు బోర్లు అదేవిధంగా వానల కారణంగా అయింది తప్ప కాళేశ్వరం ఏం లేదని మాట్లాడడం జరిగింది. అంటే అతనికి ఎన్నడూ నీళ్ళ గురించి పట్టింపు ఉండే, నీళ్ళ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఎన్నడైనా పట్టించుకున్నాడు. ఆయన హైదరాబాద్ నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. కోడంగల్ ప్రజలు ఆశీర్వదిస్తే 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైండు. చంద్రబాబు నాయుడు డబ్బులు అరేంజ్ చేసిండు. ఎన్నడన్నా తెలంగాణ తపన ఆయనకు తెలిస్తేనా ఒక్కనాడన్నా వచ్చిండా? నిజంగానే తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు కొంతమంది సీరియస్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది తెలంగాణ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు పనిచేశారు. బట్ రేవంత్ రెడ్డి వచ్చిండు ఎప్పుడన్నా? తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసిన చరిత్ర కదా అది రేవంత్ రెడ్డిది. మరి అటువంటి వ్యక్తి నీళ్ళ గురించి ఏం తెలుసా, నీళ్ళ గురించి మాట్లాడతాడు. ఆయనకు ఒక క్యూసెక్ అంటే తెలుసా, టీఎంసీ అంటే తెలుసా, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం, ఆయన అబద్ధాలతోనే ఓట్లేసిన్లు ప్రజలని అనుకుంటున్నాడు. ఆయన చాలా కారణాలు ఉన్నాయి టీఆర్ఎస్ ఓటమికి, చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ రేవంత్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ చేయాలని మాత్రం ప్రజలు ఓట్లేయలేదు, అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఇవాళ అనుకుంటున్నాడు నా కోసం ఓట్లేశారు, నన్ను హీరోని చేశారని అనుకుంటున్నాడు. అది కనుక ఆయన అట్లే అనుకుంటే రేపు పార్లమెంట్ ఎన్నికలలో బొక్కబోర్లో పడే పరిస్థితి వస్తుంది. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీరు అడిగింది అట్లే ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ అనేది రిపేర్ చేయడం సాధ్యం కాదా? అదే అడుగుతున్నాను. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఎందుకు వదిలేశారు? చిన్న ఇష్యూ అంటే చిన్న ఇష్యూగా చాలా పెద్ద ఇష్యూ, తక్షణమే రిపేర్ చేయాల్సిన ఇష్యూ అది. ఒక్కొక్క రోజు ఆలస్యమైన కొద్దీ ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది. రేవంత్ రెడ్డికి ఎంత అపరిపక్వత ఉందో సాగునీటి వ్యవస్థల మీద, బ్యారేజీల మీద. ఒకటే ఒక ఉదాహరణ చెప్తా. ఆయనే మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో బ్యారేజీలు ఎక్కడన్నా ఇసుకలు కడతారా అని అన్నాడు. అన్న రోజే నేను క్లారిటీ ఇచ్చిన, బ్యారేజీలు ఇసుకలనే కడతారా, తెలుసుకో, నువ్వు ఇంజనీర్ల దగ్గర కూర్చొని తెలుసుకో. డ్యామ్లేమో రాయి మీద కడతారు, రాక్ స్ట్రక్చర్ దొరికేదాకా పోయేది డ్యామ్లు. బ్యారేజీలు అట్లా కాదు, అది ఫ్లోటింగ్ పిల్లర్సే, అవి ఫ్లోటింగ్ పిల్లర్సే, ఇసుకలనే ఉంటాయి.
కానీ ఏం చేస్తారంటే ఈ రాఫ్ట్లు సీకెండ్ పైల్స్ ఇట్లాంటివి వేయడం వల్ల ఆ బ్యారేజీ పిల్లర్స్ కింద ఇసుక కదలకుండా నీళ్ళల్లో పోకుండా ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు ఉంటుంది. ఎక్కడైనా బ్యారేజీలు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు సీకెండ్ పైల్స్ బదులు చాలా బ్యారేజీలలో షీట్స్ వాడతారు. ఆ షీట్స్ కాలయాపన ఎక్కువవుతుంది, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందుకని సీకెండ్ పైల్స్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ విషయం అర్థం కాక ఇప్పటికి కూడా పదే పదే ఆయన బ్యారేజీలు ఇసుకలు కడతారా, మామాళ్ళు లూటీ చేయడానికి ఇసుకలు కట్టిందని ప్రజలను ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి ఒక గతంలో ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ మెంబరు, 2 సార్లు ఎమ్మెల్యే అతనికే దీని మీద అవగాహన లేదంటే సాధారణ ప్రజలకు ఎందుకు టెక్నికల్ అంశాల పట్ల అవగాహన ఉంటుంది? అవును, అదే సమస్య. ఒక సీఎంగా ఉన్న వ్యక్తే ఆయన చుట్టూ కనీసం ఒక 2000 మంది ఇంజనీర్లు ఉంటారు తెలంగాణలో. ఆ 200 ఇంజనీర్లు ఆయన దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళతో తెలుసుకొనైనా మాట్లాడచ్చు కదా. బట్ ఇవాళ సాధారణ పౌరులకు తెలియదు కాబట్టి ఆయన చెప్పిందే నమ్ముతారు, ఆయన చెప్పిందే నిజం అనుకుంటారు. కానీ మేడిగడ్డ సమస్య అది కాదు. మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, తర్వాత కట్టిన సమ్మక్క బ్యారేజ్ కానీ, అంతకుముందు కట్టిన బ్యారేజీలు కానీ ఏవైనా కూడా అవి ఫ్లోటింగ్ అంటే ఫ్లోటింగ్ పిల్లర్సే, అవి ఇసుకలు కట్టేటి అవి. అదే ఎల్లంపల్లి దగ్గర ఏమైందంటే అది బ్యారేజ్ కమ్ డ్యామ్. ఎందుకంటే అక్కడ రాక్ స్ట్రక్చర్ మనకు దొరికింది, రాక్ దొరికేదాకా పోయారు కాబట్టి స్టోరేజ్ కూడా అక్కడ అవకాశం బాగుండే. సో మేడిగడ్డది ఏంటంటే ఆ కుంగిన పియర్స్ ఏవైతే ఉన్నాయో 7వ బ్లాక్లో ఉన్నాయి. మొత్తం 85-86 పియర్స్ ఉంటాయి. ఈ పియర్స్ ఒక 8 బ్లాకులలో ఉంటాయి. 7వ బ్లాక్లో ఉన్న పియర్స్ 11. ఈ 11 పియర్స్లల్లో 19, 20, 21 ఇవి కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయినాయి. కానీ బ్లాక్ మొత్తము రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అంటే కింద రాఫ్ట్స్ కానీ, ఈ సీకెండ్ పైల్స్ యొక్క వ్యవస్థ కానీ, ఇది ఒక్కొక్క బ్లాక్కు మొత్తం కలిపి ప్యాకేజ్ లాగా ఉంటుంది. మధ్యలో ఒక్కటి దెబ్బతిన్నా కూడా మొత్తం బ్లాక్ రీప్లేస్ చేయాలి. కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాలయాపన ఇప్పటికే 4 నెలలు జరిగింది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం వచ్చే లోపల వెంటనే పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు విజిట్ చేసినప్పుడు చెప్పారు. ఇంతవరకు కారణాలే కనుక్కోలేదు కాబట్టి వాస్తవంగా కూడా వర్షాకాలం వచ్చే లోపల సాధ్యం కాకపోవచ్చు. సాధ్యం కానప్పుడు ఏం చేయాలి అంటే మిగతా 7 బ్లాకులు, మొత్తం 8 బ్లాక్స్, 7 బ్లాకులలో ఈ 11 పిల్లర్స్ పోతే ఇంకొక 75 పిల్లర్స్ ఉంటాయి. ఈ 75 పిల్లర్స్ను కాపాడుకోవడానికి నీళ్ళు అటు పక్కకు పోకుండా, ఇసుక మళ్ళీ పియర్స్ కిందికి నీళ్ళు పోకుండా ఈ ఎంతైతే 7వ బ్లాక్ ఉందో దీన్ని సీల్ చేయాలి. కాఫర్ డ్యామ్తో కానీ, రింగ్ బండ్తో కానీ. రేపు మొన్న వచ్చినట్టు అంటే 500 సంవత్సరాల చరిత్రలనే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎన్నడూ రానంత వరద జూలై 15, 2022 నాడు వచ్చింది. ఆ భద్రాచలం అంతా మునిగిపోయిన టైం. ఆ వరద ఎన్నడూ రాలే. అసలు మేడిగడ్డను డిజైన్ చేసిందే 28,25,000 క్యూసెక్లకు. అక్కడ వచ్చింది 28,75,000 క్యూసెక్లు. అంటే ఇంకొక 5 టీఎంసీల వాటర్ ఎక్స్ట్రా పోయింది 75,000 క్యూసెక్లు. అంటే 250 క్యూసెక్ల నీరు ఒకే రోజు ఆ మేడిగడ్డ నుంచి పాస్ అయింది. అది కూడా ఉధృతంగా వస్తుంది. అంత ఉధృతంగా వచ్చిన వరదను మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకొని నిలబడ్డది ఆ సీజన్లో. ఒకవేళ అంతర్గతంగా ఆ స్పీడ్కి, ఆ వేగానికి భారీ స్థాయిలో వరద వచ్చినప్పుడు ఇంటర్నల్గా ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా స్లోగా దెబ్బతిని అది కుంగిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కదా పరిశీలించాల్సింది. అయితే ఇప్పుడు ఆ ఒక్క బ్లాక్ వరకు దాన్ని రింగ్ బండ్ కానీ, కాఫర్ డ్యామ్ కానీ వాళ్ళు ఏదైతే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు సలహా ఇస్తారో ఆ సలహా ప్రకారం నిపుణుల సూచనల మేరకు దాన్ని రిపేర్ చేయడం అనేది సాధ్యమవుతుంది. వర్షాకాలం లోపలైతేనేమో ఏ ఇబ్బంది లేకపోయేది. ఇప్పుడు వర్షాకాలం కూడా వెళ్ళిపోద్ది కాబట్టి వరదలు వచ్చే టైంలో ఏ రిపేర్లు జరగవు. దాన్ని క్లోజ్ చేసి పెట్టాలంతే, మిగతాది కాపాడుకోవాలి. అది తక్షణ కర్తవ్యం. బట్ ఆ దిశగా కూడా ఇంకా వాళ్ళ ఆలోచనలు ఉన్నట్టుగా కనబడట్లేదు.